హలో అండి అందరికీ. హాయ్. యాక్చువల్లీ ఏదో టైటిల్ చూసి ఫస్ట్ కొంచెం కాంట్రవర్షియల్ సినిమా ఏమో అనుకున్నాం కానీ ట్రైలర్ చూస్తే ఫుల్ ఫన్ ఉంది. మామూలు ఫన్ కాదు ఇది. అంటే కోడిపుంజులు గొడవలు అవి చాలా చిన్నవిగా అనిపించవచ్చు చాలామందికి. కానీ అవి చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. నాకు అన్నీ తెలుసు. నేనైతే పుంజుని చూసి అది ఏ బ్రీడో చెప్పగలను. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. అండ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రవి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బివిఎస్ రావు గారు ఈరోజు ఇండస్ట్రీలో బిజీగా ఎవరున్నారంటే బాగా బిజీగా, అంటే బాగా 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 బిజీగా ఎవరున్నారంటే అది మచ్చరావు గారే. ఇప్పుడు ఎక్కడ చూసినా రవి గారే మొత్తం హవా నడుస్తుంది. అండ్ యూనో శ్రీను కామెడీ టైమింగ్ నాకు బాగా తెలుసు. నేను మంగళవారంలో ఒక క్యారెక్టర్ తనకే వాళ్ళు మిస్ అయ్యా, నేను మిస్ అయ్యా తన్ని. చూస్తుంటే నాకు మ్యూజిక్ కూడా బాగా నచ్చింది, సాంగ్ కూడా కామిక్ ఉంది ఫుల్. వెబ్ సిరీస్లో ఏంటంటే అన్నీ థ్రిల్లర్స్, మిస్టరీ ఏవేవో అన్నీ ఒకే టైప్ ఆఫ్ జానర్ ఎక్కువ వస్తున్నాయి. కామెడీ వెబ్ సిరీస్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అందరూ చూడమని చెప్తున్నా. ఎందుకంటే కామెడీ వెబ్ సిరీస్లు కొంచెం 3 అవర్స్ నడపడం అంటే చాలా కష్టం. కానీ వీళ్ళు ఖచ్చితంగా రవి గారు అంటే డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, ఎవరో రైటర్స్ కూడా వేరే వేరే ఉన్నారు, నాకు తెలియదు పేర్లు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. కామెడీ వెబ్ సిరీస్ ఎంచుకున్నందుకు రవి గారు ఎంచుకున్నందుకు రవి గారికి కూడా కంగ్రాట్స్. ఎందుకంటే ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవుతుంది. అండ్ అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. డైరెక్టర్కి కూడా ప్రదీప్. ప్రదీప్ కదా డైరెక్టర్? హలో 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 హలో. నేను అడిగితే అవునా, నేను అడిగితే ఓన్లీ 17 డేస్లో చేసామని చెప్పారు. యాక్చువల్లీ క్వాలిటీ చాలా బాగుంది. ట్రైలరు కానీ ఇవన్నీ అంత క్వాలిటీ ఇవ్వడం అంత ఆషామాషి కదా. అది కూడా అవుట్డోర్ షూటింగ్లో కెమెరామెన్ వర్క్ కూడా చాలా బాగుందని. చాలా బాగుంది నిజంగా వర్క్ అయితే. అంత తక్కువ టైంలో అంత క్వాలిటీ ఇవ్వడం, అది డైరెక్టర్ అండ్ కెమెరామెన్ ఇద్దరు కలిసి చేసుకోకపోతే అది అవ్వదు, నాకు తెలుసు. అండ్ 22nd రిలీజ్ అవుతుంది, మేం కాపులం. అది అందరూ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బండ్ల గణేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను.